తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధపెడితే 100 సంతోషాలు నీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా, బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. మనిషికి జీవితాంతం తోడు ఎవరూ ఉండరు. అలా ఉంటారు అనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. మనలోని లోపాలను, బలహీనతలను మనం తెలుసుకోవడమే పెద్ద చదువు. నిన్న సంతోషం ఈరోజు ఉండకపోవచ్చు. నేటి కష్టం రేపటికి లేకపోవచ్చు. రేపు ఏదో జరుగుతుందని భయపడే కంటే ఏది జరిగినా మనమెంచికే అనుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దుఃఖానికి కారణాలు చాలానే ఉంటాయి. కానీ ఏ కారణాలు లేకుండానే సంతోషంగా ఉండగలగడమే పరిపక్వత. సంతోషాలు గుండెలోని ఒక్క బాధను చెరపలేవు. కానీ ఒకే ఒక్క బాధ మనసులోని వేల సంతోషాలను చెరిపివేస్తాయి. పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది. అభిమానం అనేది అప్పులాంటిది. దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది. ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. మీకు సంతోషాన్ని కలిగించేది మీరు ఉన్న స్థానం కాదు, మీ స్వభావం. వివాహం అంటే ఈడు జోడు, కష్టం సుఖం, తోడు నీడ గురించి మాత్రమే కాదు. ఇద్దరు ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశం. ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. జీవితం ముగిసిపోతుందని ఎప్పుడూ అనుకోకు. ఆశను వదులుకోకు. ఎందుకంటే దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టించగలడు. సాధించాలి అనే తపన మన బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. గమ్యాన్ని చేరడానికి చాలా మార్గాలు ఉంటాయి. సరైన దారిని ఎంచుకోగలిగిన వారే విజేతలుగా నిలుస్తారు. మన సమస్యలకు సమాధానం మన దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర ఉండేది కేవలం సలహా మాత్రమే. ఒక ఆటంకం ఎదురైనంత మాత్రాన సాధించదలుచుకున్న లక్ష్యం నుంచి వెనుకంజ వేయకండి. మీరు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తారో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. ఆనందానికి 3 సూత్రాలు. చేతి నిండా పని, మనస్సు నిండా ప్రేమ, తలపుల నిండా ఓ లక్ష్యం మనకు ఉండాలి. విద్య అనేది పునాది. బలంగా ఉన్నప్పుడే అందమైన భవిష్యత్తు నిర్మించుకోగలం. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉంటుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము. ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి. కానీ వాళ్ళకి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. అందరికీ ఉండేది పిడికిలంత హృదయమే. కానీ ఒక్కొక్కరికి అందులో ఉన్నదేమో సముద్రమంత గాయం. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒక నిజం ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. వారు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. ప్రయత్నాలను, పోరాటాలను పిరికివాళ్ళు మొదలుపెట్టరు. బలహీనులు పూర్తి చేయరు. విజేత విడిచిపెట్టడు. మీరు ఈరోజు గడిపిన 24 గంటలే రేపటి మీ రోజు ఏంటన్నది డిసైడ్ చేస్తుంది. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను, నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి. ఆలోచనలు కనిపించవు. అవి మనలోనే పుడుతున్నాయి, మనల్ని శాసిస్తున్నాయి, నడిపిస్తున్నాయి. భావము ఎలాంటిదో ప్రవర్తన అలాంటిది, ఫలితం కూడా అలాంటిదే.
ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతాము. బలహీనులు అనుకుంటే బలహీనులే అవుతాము. శక్తివంతులము అనుకుంటే శక్తివంతులమే అవుతాము. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. గూడుకు పంజరానికి తేడా తెలిసినవాడు మాత్రమే జీవితాన్ని సొంతంగా నిర్మించుకోవడానికి ఇష్టంగా కష్టపడతాడు. ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమాచారం అనే 4 విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాహసం చెయ్యలేని ప్రేమ ఎడారిలో కనిపించే ఎండమావి లాంటిది. కాంతితో చూస్తే దొరుకుతుంది అనుకుంటాము, కానీ మనస్సు దగ్గరికి మాత్రం దరిచేరదు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అబద్ధాలు ఆడినంత సులువు కాదు నిజం బయటపడిన రోజున నమ్మించడం. చెడ్డవాళ్ళు కౌగలించుకోగానే మంచివారు అయిపోరు. మంచివాళ్ళు కోపడగానే చెడ్డవాళ్ళు కారు. మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు. ఒక వ్యక్తి ఇప్పుడున్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకు. ఎందుకంటే రేపు అనే శక్తి ఉందంటే అది మామూలు మనిషిని కూడా గొప్పవాడిని చేయగలదు. సూర్యుడంతటి వాడికే గ్రహణం తప్పలేదు. మానవ మాతృలం మనకు సమస్యల బాధ తప్పుతుందా? మన జీవితంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులకు బాధపడి భయపడి కృంగిపోతే ఎలా? ఓర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే ఆత్మీయ పలకరింపు ఒక్కటే మార్గం. మనిషి బ్రతకడానికి నీరు, గాలి, కూడు, గుడ్డ ఉంటే చాలు. కానీ మనిషిగా బ్రతకడానికి మానవత్వం కావాలి. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి, కుటుంబానికి నిజమైన సంతోషాన్ని కలిగించడానికి, అందరికీ శాంతిని అందించడానికి మొదటిగా మీ మనస్సుని క్రమశిక్షణతో నియంత్రించుకోవాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నా మనం తెలుసుకోలేనంత బలహీనంగా ఉంటుంది. ప్రతి శ్వాస వెనుక ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనుకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనుకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనుకాల అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది. ఎవరినో నమ్ముకొని ఏదో చేసేద్దాం, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది జీవితం. నీకోసం నువ్వు బ్రతకడం తప్ప ఎవరూ రారు. మనం మాట్లాడితేనే గాని మాట్లాడని బంధాలను వదిలేయడం ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ నీకు విలువ లేదని, నీ బంధం అనవసరమని అర్థం. ఏదో ఒకనాడు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాన్ని పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత.